దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన కృపను బట్టి మరొక దినమును మనందరి జీవితంలో అనుగ్రహించడం బట్టి ఈ ఉదయకాలపు ధ్యానాలనే కార్యక్రమంలో ప్రభు అనుగ్రహించినటువంటి ఉన్నతమైన కృప కొరకై ఆయన పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా మన రక్షకుడైన యేసయ్య నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అంతపాటు పాల్పక్షులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందండి. బైబిల్ దగ్గరలోనే తెరచి చూడండి, లేని పక్షాన్ని చదివిన మాట ఒక మాట వినండి, గ్రహించండి, దాన్ని అర్థం చేసుకోండి. వాక్య ధ్యానంలో పాల్పక్షులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వాక్యాన్ని చదువుతా ఉన్నాను. నాయందు విశ్వాసముంచి వాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. దేవుడు తన పురుషుతో లేఖన మాటను మనకు దీవించును గాక. నుంచి కళ్ళు మూసుకున్న ప్రార్థన. మహోన్నత మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాలం వేకున్నట్టు రీతిగా నీ పాద సముకున్నాం. అద్భుతమైనటువంటి నాయన ఈ దినాలు, క్రిస్మస్ దినాలు మమ్మల్ని ఎంతగానో సంతోషంగా బలపరుస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం కూడా అట్టి కృప నీ ఆత్మతోడు సంచారం మాతో ఉంచండి. ఘనత మహిమ మీరు పొందండి. క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. రైట్ ప్రియులారా, ఈ మాట స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులు మరియు జన సమూహం. ఇక్కడ ప్రస్తుతం ఉన్న దినాల్లో భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి బ్రతుకుతున్నామని చెప్తున్నారు. మంచిదే. అయితే చెప్పబడుతున్న మాట ఖండితంగా, ఖచ్చితంగా హృదయంలో స్థిరంగా నాటుకోవాలి. ఎస్, నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతాను. ఎందుకు విశ్వాసం ఉంచాలి, కారణం ఏంటి, అవసరమా అనేటువంటి ఒక ఆలోచన వస్తే కనుక వాక్యం ద్వారా యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో వాని కడుపులో నుండి జీవజలం బయటకు వస్తాయి. ఎంత అద్భుతమైనటువంటి ఆ అభయం లేక వాగ్దానం. మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇతరులలో పంచుకోవాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. నీలో ఉన్న విశ్వాసం నీళ్ళు దాచుకుంటూ సరిపోదట. ఏమండి, పంచుకోవడం వల్ల మన విశ్వాసము అధికం చేయబడుతుంది, అంతేకాకుండా మెరుగుపరచబడుతుంది. సామెతల గ్రంథం అంటాడు, జ్ఞానైన సులువు నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును అంటాడు. బైబిల్ గ్రంథంలో తమ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకున్న కొంతమంది భక్తులు మనం చూద్దాం ఈరోజు. మొదటిగా బర్నబా పరిశుద్ధాత్మతోనూ శక్తి విశ్వాసం ఎందుకంటే సత్పురుషుడు. బహుజనులు అతని ద్వారా ప్రభు పక్షం చేరారట. విశ్వాసంతో ఒక వ్యక్తి సువార్తను పంచుకున్నటం వల్ల విస్ఫోటనం వంటి సంఘాభివృద్ధికి దోహదం ఇస్తుంది. అది బర్నబా విషయంలో జరిగిన మాట. అదే ఈరోజు మన సంఘాల్లో ఆ క్రమమైనటువంటి అభివృద్ధి చూడగలుగుతున్నామా? లేకపోతే కనుక మన సోమరితనాన్ని మనం నిర్ణయించాలి, గమనించాలి. బర్నబా బహు విశ్వాసంతో నిండుకున్నవాడు, పరిశుద్ధాత్మ శక్తి నిండుకున్నవాడు కనుక అతని యొక్క విధానం చూసి లేక తన విశ్వాసాన్ని చూసి అనేక మంది జనులు ప్రభు దగ్గర చేరి ఈరోజు నీ విశ్వాసాన్ని చూసి నీకున్న భక్తిని చూసి ఎంతమంది ప్రభు దగ్గరకు వస్తున్నారో ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. గత దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సహనం కలిగి ఉండండి. సహనం అందరికీ తెలియజేయాలా, ఎందుకంటే ఆయన దగ్గరికి ఉన్నాడు కనుక మనము ప్రభువునందు విశ్వాసం ఉంచితే కనుక మన యొక్క కడుపులో నుండి జీవజనులు పారుతాయి. రెండో వ్యక్తి పౌలు భక్తుడు. ఏమండి, మన విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవడానికి భాష నైపుణ్యం అవసరం లేదండి. అది తప్పనిసరి కాదు, ఉండాలి కానీ తప్పనిసరి కాదు. ఇంగ్లీష్లో మాట్లాడితేనో హిందీలో మాట్లాడితేనో ఇంకొక భాష కాదండి. మన నైపుణ్యం ఎక్కడ తెలియాలంటే మనం చూపించేటువంటి ప్రవర్తన మీద. మన విశ్వాసంలో ఆ నైపుణ్యం కనబడాలా. మనము చేయాల్సినంత సాధారణ భాషలో దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానం ఉంటుంది. మనకి సొంత జ్ఞానం కాదండి, దేవుడు మనకిచ్చిన జ్ఞానంతో సువార్త ప్రకటించడమే. ఎందుకో తెలుసా, పౌలు చాలా విద్యావంతుడు. ఏమంటే అతని గురించి చరిత్ర చదివితే మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా తన జ్ఞానాన్ని కానీ తన నైపుణ్యత మీద కానీ ఎప్పుడు కూడా ఆధారపడలేదు. కేవలము దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తిని మాత్రమే ఆయన నమ్ముకున్నట్టు పిల్లలు గమనించాలి. అందువరకే అతని ఫలభరితమైనటువంటి సేవా రహస్యం ఏదైనా ఉందంటే అదే దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తిని ఆయన నమ్ముకున్నాడు. అందుకంటే కదా, నమ్ము ప్రతివానికి రక్షించుటకు ఏమంటే సువార్తయే దేవుని శక్తి ఉంది. గమనించాలి. కనుక మరి బర్నబా వలే అనేకులను ప్రభు దగ్గరికి తీసుకురావాలి. పౌలు వలే మన నైపుణ్యం మీద ఆధారపడకూడదు, దేవుని ఇచ్చిన నైపుణ్యం మీద లేక ఆయన వాక్యంలో ఉన్నటువంటి శక్తిని మీద ఆధారపడలేదు. మూడో వ్యక్తి ఏంటంటే
యేసుక్రీస్తు ప్రభు వారు సీమోను ఇంట ఉన్నప్పుడు క్షమించాలి ఒక ప్రాంతంలో ఇంటిలో ఉండి సువార్త బోధిస్తున్నప్పుడు పక్షవాతం గల ఒక మనిషిని 4 స్నేహితులు తీసుకొచ్చారు. చూశారు, చుట్టూ చూశారు, ఎక్కడ స్థలం లేదు ప్రభు దగ్గర వెళ్ళడానికి. కానీ మా స్నేహితుడు బాగుపడాలి, లేక ఈ వ్యక్తి లేవాలి అనేటువంటి ఒక తపన వచ్చింది వాళ్ళకి. ఆ స్థలం ఎప్పుడైతే లేదో ఇంటి పైకెక్కి చూశారు, చక్కగా ఇప్పేసి ఆ మంచంతో పాటు ప్రభు ముందు దింపారు. ఆయన వారి విశ్వాసం చూసి గొప్ప ఒరే అబ్బాయి షబాష్ అనలే, ఓ మంచి పని చేశారా మీరు, మిమ్మల్ని దీవించిన అనలే. ఒకటే మాట్లాడండి, ఎవరు ఏమన్నా తెలుసా? ఆ విశ్వాసం చూసి పక్షవాయువు కలంతా చెప్పిన మాట ఏంటంటే, నా కుమారుడా నీ పాపలు క్షమించబడ్డాయి. ఎంత అద్భుతం చూడండి. మన స్నేహితులను క్రీస్తు ప్రభు వారికి ఆయన దగ్గరకు తేవడం కంటే మనము వారికి చేయగల అధికమైన మేలు సేవ ఏది లేదు. ఆయన వారిని ప్రభు దగ్గర తీసుకురావాలంతే. వారు తమంతట తాము యేసు వద్దకు రాలేరు, ప్రభు దగ్గర రాలేరు, వాక్యాన్ని వారు హత్తుకోలేరు. అలాంటి వారికి మనమే ఆ విధానాన్ని కల్పించాలి. తమ విషయంలో వారు ఆశలు వదులుకుని ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారికి అసాధ్యమైనది ఏది లేదు అనే సత్యం వారు గ్రహించగలిగేలా మనం చెప్పగలగాలి. కానీ మన విశ్వాసము మరియు ఇతరులను గురించిన మనకు గల అక్కరను చూసి ప్రభు సంతోషిస్తాడు. మన దీన ప్రయత్నాన్ని ఆయన గౌరవిస్తాడు. మన విశ్వాసము ఇంకనూ బలపరచబడుతుంది, తద్వారా ప్రతిఫలం అనేది పొందుకుంటుంది. కనుక ఉదయకాల సమయంలో గమనించాలి, 4 స్నేహితుల యొక్క విశ్వాసాన్ని ప్రభు సంతోషించాడు. ఈరోజు మన స్నేహితులను ఎంతోమంది ప్రభు దగ్గర తెస్తున్నాం, ఆ 4 వలె ఆలోచించేద్దాం. ఇక చివరి మాట ఏంటంటే అమ్మ మరియు అవ్వ. తిమోతి పత్రికలో ఈ మాటలు ఉన్నాయి. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను మరియు నీ తల్లి అయిన యూనికలు వసించని చెప్పి పౌలు భక్తుడైనాడు. తిమోతికి రాసిన మాటలు. దీని ద్వారా స్త్రీలు ప్రోత్సహించబడాలి సంఘంలో. పిల్లరా, వారు ఆశించినంతగా బయటకు వెళ్ళకపోయినాను ఇంటి వద్దనే తగినన్ని అవకాశాలు వారికి ఉన్నాయి. వారికున్న విశ్వాసాన్ని ఇంటి వారితోనూ తమ పొరుగు వారితోనూ పంచుకున్నప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు జరిగించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అదే కాదు గమనించాలి పిల్లలు, అందరికీ కనిపించే రీతి ఉండకపోవచ్చు, బహిరంగ సువార్త చేయలేకపోవచ్చు. కానీ యూనికే మరియు లోయ వలె దేవుని యొద్ద ఉండేటువంటి అద్భుత పుస్తకాలు ప్రపంచ రికార్డులలో కానీ ఎక్కడ ఉండకపోవచ్చు. కాకపోతే దేవుని దగ్గర ఉన్నటువంటి గ్రంథములో లిఖితం అవుతాయి. అక్కడ పేర్లు ఉంటాయి. దక్షిణ భారతదేశంలో టపాకాయల తయారీలో ప్రఖ్యాతిగాంచిన శివకాశి మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల యందు క్రైస్తవేతరుల సమాజంలో బలమైనటువంటి సంఘ అభివృద్ధి జరగడానికి అక్కడ పనిచేసినటువంటి స్త్రీలలో కొందరు స్త్రీలు వ్యక్తిగతంగా సువార్త పంచుకోవటానికే కారణం. గమనించాలి. కనుక నువ్వు పంచుకునే కొలది నీ విశ్వాసం పెంచుకునే కొలది, నువ్వు సువార్తను పంచుకునే కొలది కూడా అనేక మంది నీ విశ్వాసం ద్వారా ప్రభు దగ్గరికి రాగలుగుతారు. కనుక నీ ప్రభునందు విశ్వాసం ఉంచితే నీ విశ్వాసాన్ని ఇతరులకు పంచాలి. బర్నబావలే, నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీ విశ్వాసంలో ఉన్నటువంటి నైపుణ్యత మీద కాకుండా దేవుని వాక్యములో ఉన్న శక్తిని నమ్ముకుని ముందుకు వెళ్ళాలి. నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారం అయితే 4 స్నేహితుల్లోనే మన విశ్వాసం బలమైనదై ఉండాలి. నువ్వు విశ్వాసం ఉంచిన వాడు అయితే ఆనాడు లోయి యూనికే తిమోతిని ఏ విధంగా అయితే దేవుని వద్దకు తీసుకొచ్చారు, పెంచారో అలాంటి స్థిరత్వం కలిగినటువంటి ఆ పెంపకం ఉండాలి. కనుక ఉదయకాల సమయంలో నువ్వు ఎంత పంచుకోగలిగితే అంత పంచుకోవడానికి ప్రభు మార్గాన్ని సరళం చేశాడు. ఆ మార్గం వెళ్ళు, పంచుకో, సువార్తను ప్రభు దగ్గర తీసుకురా. ఆయన సిలువలో మన కొరకు చేసిన త్యాగాన్ని వివరించండి, ఆ సిలువ యొక్క విలువను తెలియచేయండి. తద్వారా అనేక మంది రక్షణ మార్గంలోనికి నడిపించాడు. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించను గాక. తనలోంచి కండు మూసుకున్న ప్రార్థన. మహోన్నతుడు మీకు వందనాలు, అత్యంత కృపమాయుడు నీకు స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరొక నూతన ఉదయం ఈ మాటలు వినిపింపగలిగేటువంటి శ్రేష్ఠమైన ధన్యత మాకు ఇచ్చారు. వింటున్న బిడ్డలందరూ జీవితంలో ఫలభరితంగా మార్చండి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కేవలం మీ ఆత్మచేత నీ నా మహిమను జరిగించి ఘనత మహిమ మీరు పొందండి. క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్.